ఇంటికి వెళ్ళిపోతా. ఏంటిది లేకపోతే చెప్తుంటా. కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత నాకు ఎప్పుడు కూడా ఐ బికమ్ దట్ క్యారెక్టర్ ఆల్వేస్. ఇట్స్ లైక్ నా కాస్ట్యూమ్ ఇస్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దట్ సోల్. సత్యదేవ్ గారు హాయ్. హాయ్. అసలు నిజం చెప్తున్నాను, దిస్ అ న్యూ సెగ్మెంట్, వీ వాంట్ టు డూ దిస్ విత్ మోర్ యాక్టర్స్, బట్ దిస్ ఫెల్ట్ లైక్ అ గ్రేట్ స్టార్ట్ బికాస్ ఆఫ్ వాట్ యూ డిడ్ ఇన్ రావు బహదూర్. మీకు చాలామంది చెప్పుంటారు సినిమా రిలీజ్ అయిన 4 రోజులు అయింది ఇప్పటికీ, బట్ ఐ మీన్ ఇట్ విత్ ఆల్ మై హార్ట్ వెన్ ఐ సే మీరు ఆ క్యారెక్టర్తో ఏదైతే చేశారో, ఏదైతే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేశారో, వాట్ యు బ్రాట్ టు ద స్క్రీన్, ఇట్ వాస్ ఫకింగ్ బ్రిలియంట్. నిజంగానే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ. I think as Telugu audience, we are all proud of you. Yeah. I generally don't represent anyone, but here I can say I'm representing people. You killed it, Satyadev garu. Asalu nijam చెప్తున్నా, చాలా మంచి పర్ఫార్మెన్స్ అండ్ మాట్లాడుకోవాల్సిన పర్ఫార్మెన్స్, ఇంకా మాట్లాడుకోవాల్సిన పర్ఫార్మెన్స్, ఇంకా మాట్లాడుకోవాల్సిన క్యారెక్టర్ కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగ్రీయింగ్ టు డూ దిస్. నాకు సినిమాలో కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, అవి ఇప్పుడు మీరు ప్లే చేసి మీరు చూసి ఐ వాంట్ యూ టు మనం వెనక్కి వెళ్ళి ఆ రోజు మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి, ఆ రోజు షూట్లో ఏం జరుగుతుంది, ఆ సీన్ని మీరు ఫస్ట్ విన్నప్పుడు మహా మీకు ఏ ఫామ్లో ఇచ్చారు, ఎలా ఇంప్రూవ్ అయింది, అది స్క్రీన్ దాకా ఎలా వచ్చింది, లైక్ లిటరలీ ఆ పేపర్ నుండి మీ స్క్రీన్ దాకా మేము చూసిన ఆ పెద్ద స్క్రీన్ దాకా ఎలా వచ్చింది అనే ఆ హోల్ ప్రాసెస్ ఫ్రమ్ యువర్ పిఓవి, అది మాకు కావాలి. ఓకే, ఫస్ట్ సీన్ స్టార్ట్ చేసేది, దిస్ ఈజ్ అ వెరీ డిబేటెడ్ సీన్. చాలామందికి ఈ సీన్తో ప్రాబ్లం కూడా ఉంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కూడా ఫస్ట్ డిస్కనెక్ట్ మొదలైంది ఇక్కడే. దట్ 6 minute సింగిల్ షాట్ సీన్. విల్ వాచ్ ఇట్ ఫర్ అ కపుల్ ఆఫ్ మినిట్స్. మీరు ఒక 100 సార్లు చూస్తుంటారేమో ఇది ఇప్పటికీ. బట్ ఎంత జరుగుతుంది ఈ సీన్లో అనేది ఈ క్వశ్చన్. మహా నాకు చెప్పింది ఏంటంటే 15 నిమిషాలు షూట్ చేసాము ఇది, అందుకే డిజాల్వ్ చేశాను నేను. 12 minutes సింగిల్ షాట్. ఫస్ట్ విన్నప్పుడు మీకు ఎలా పిచ్ చేశాడు మహా, దాన్ని మీరు ఎలా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు, దీన్ని ఇలానే మీరు చేయబోతున్నాము అని ఆచారి క్యారెక్టర్ అతనితో ఏంటి కాన్వర్సేషన్స్, వాట్ హ్యాపెండ్ బిహైండ్ ద మేకింగ్ ఆఫ్ దిస్ సీన్? See, though it's the first scene of the film, I think మేము ఇది చేసేటప్పటికి మేబీ ఇట్ వాజ్ అరౌండ్ 60th day or 50th day of shoot అనమాట. సో లైక్ everyone is అందరం well equipped with what we are doing, so we are all sorted. But what came as a surprise was the single shot thing. So single shot అని మీకు చెప్పలేదా ఫస్ట్? సింగిల్ షాట్ అని తెలియదు. సో మేము ప్రిపేర్ అయిపోయాం. దెన్ మహా సెడ్ మనం ఇది సింగిల్ షాట్ తీసేద్దాం, ఎంతవరకు వస్తుంది అంతవరకు సింగిల్ షాట్ చేద్దాం అని. అంటే నాకు ఎలా ఉంటుందంటే, నాకు ఎవరైనా సింగిల్ షాట్ అన్నారంటే నేను గెంచుతాను. నాకు బేసికలీ నువ్వు నాకు 10 పేజీలు ఇచ్చి ఇది సింగిల్ తీస్తున్నానంటే ఐ విల్ బి మోర్ హ్యాపీ దాన్ బ్రేకింగ్ ఇట్ డౌన్. ఫర్ మీ ఇట్స్ ఈజీ టు డూ అ సింగిల్ షాట్ బికాజ్ అది హోల్డ్ చేసుకుని ఒక్కసారి ఎనర్జీ హోల్డ్ ఇట్ అండ్ జస్ట్ గివ్ ఇట్ ఆల్ కదా. సో నాకు విధంగా సింగిల్ షాట్ అంటే చాలా ఇష్టం. సో మా సెట్ ఇట్స్ ఛాలెంజ్ ఏదో అదిరిపోయింది. కమాన్ ఒకసారి నేను వికాస్ కూర్చొని ఒకసారి ప్రాక్టీస్ చేసాం, 2-3 times ప్రాక్టీస్ చేసాం. వి గాట్ ఇన్. ఎన్ని పేజెస్? 11 minutes అంటే 11 pages or 12 pages అలా ఉంటుంది. సో అంటే ఐడియా బిహైండ్ దిస్ ఏంటంటే దట్ ద రామప్ప బ్రెయిన్ బేసికలీ వన్ థింగ్, వాడు బేసికలీ లైఫ్లో స్టాగ్నెంట్ అయిపోయాడు అనే ఒక కాన్సెప్ట్ని మహా వాంటెడ్ టు షో ఇట్ దట్. మహా చెప్తారా మీకు, లైక్ ఇదేంటంటే డైరెక్టర్ యొక్క సబ్ టెక్స్ట్ కదా, లైక్ సీన్ లో జరుగుతుంది వేరే, డైరెక్టర్ కమ్యూనికేట్ చేద్దాం అనుకుంటున్నది ఇది. అతడి రామప్ప అనే వాడి జీవితంలో ఒక 8 ఏళ్ళ పాటు ఏమీ జరగలేదు, అది స్టాగ్నెంట్ అయిపోయింది కాబట్టి నేను సింగిల్ షాట్ లో కదపకుండా ఆ ఫ్రేమ్ పెట్టానని అన్నారు కదా. డస్ ఎ డైరెక్టర్ కమ్యూనికేట్ దాట్? సి ఇట్స్ నాట్ నీడెడ్, అదేం అవసరం లేదు మనకి. బట్ యా మహా చెప్పాడు, సో దిస్ ఇస్ వాట్ ఇట్ ఈస్, మనం ఇలా చెప్తున్నాం అన్నది విషయం మనకు తెలుసు. అయితే బికాస్
సింగిల్ షాట్ నేను ఎక్సైట్ అయి చేస్తానన్న ఒక కాన్సెప్ట్లో నాకేంటంటే ఓకే ఇప్పుడు నాకు డీటెయిల్స్ ఎక్కలేదు గురు, కమన్ లెట్స్ డూ, సింగిల్ షాట్ కదా మనం చేసేద్దాం అని చెప్పి ముందరికి వెళ్ళి చేసేసాం. కానీ దీనికి నువ్వు అన్నట్టు కొంతమంది ఏంటి సింగిల్ షాట్ అన్నారు, బట్ అట్ ద సేమ్ టైం ఐ మీన్ లైక్ నార్త్ పోల్ సౌత్ పోల్ డిఫరెన్స్ లాగా పీపుల్ లవ్డ్ ఇట్ లైక్ క్రేజీ అండ్ ఇట్స్ అ డిబేటెడ్ థింగ్. నేను రివ్యూలో నాకు ఇది నచ్చలేదు అని చెప్తే దేర్ అట్లీస్ట్ లైక్ 10 కమెంట్స్ వచ్చాయి, వాట్ ద ఫక్ ఆర్ యు టాకింగ్, ఐ లవ్ దట్ సీన్ అని చెప్పి ఇన్ ద కమెంట్స్. చాలా మంది ఇది ఎలా చేశారు ఎక్సైట్ అయిపోయిన ఫుల్ సూపర్ ఎక్సైట్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్ కదా. ఐ థింక్ అంటే డైరెక్టర్ ఎందుకు అది పెట్టడం దానికి మనకి రీజన్ అంటే సెకండ్ టైం వ్యూ ఎగ్జాక్ట్లీ సెకండ్ టైం వ్యూ అప్పుడు ఇంకా ఎక్కువ దీన్ని బికాస్ డీటెయిల్ మొత్తం అంతా ఉంటుంది ఈ షార్ట్ లో, కథ మొత్తం అంతా ఈ షార్ట్ లోనే ఉంటుంది. ఈ టాక్స్ అబౌట్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఆడ ఎప్పుడు లవణప్ప గురించి మాట్లాడతాడు, కుసుమ గురించి మాట్లాడతాడు. అంటే రామ్ ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ అంటే వీడి వరల్డ్ ఇదే. ఓకే, వాడు ఏంటంటే నేను ఒక ఇంటర్వ్యూలో ముందు కూడా ఎప్పుడు చెప్పాను, సో బికాజ్ వాడికున్న డిజబిలిటీ వల్ల వాడికున్న ఒక వాడు వెళ్ళి ఒక పని చేసుకోలేడు. సో వాడు ఏం చేయాలి, వాడు చుట్టూ ఉన్నోళ్ళు వీడికి కావాల్సింది పని చేసేలా వాడు క్రియేట్ చేసుకుంటాడు. వాడు అందులోంచి క్రియేట్ చేసుకున్న ఒక అస్త్రం ఏంటంటే గ్యాస్ లైటింగ్, సింపతి. గ్యాస్ లైట్ చేస్తాడు వాళ్ళని ఫుల్ హిల్ టేక్ దెమ్ టు ద అరే వీడితో ఎందుకురా బాబు అని పనులు చేయించుకుంటాడు. అండ్ సూపర్ పవర్ అది యాక్చువల్లీ. ఆ గ్యాస్ లైటింగ్ అనేది వాడు సూపర్ పవర్, ఎందుకంటే వాడు హీ కాంట్ డూ, హీ వాంట్ సమ్వన్ టు డూ హిస్ వర్క్. సో అందుకే కొడుకుని అలా చేస్తాడు, వీడిని మన ఆచార్యం చేస్తాడు. సో హీల్ యూజ్ ఆల్ దీస్ టూల్స్ టు గెట్ హిస్ వర్క్ డన్. దట్స్ అంటే ఆ విధంగా చూస్తే వాడి సినిమాల్లో నిజంగా నేను అదే అన్నా, మహాకు ఒక పాయింట్లో ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు మహా ఐ థింక్ రామప్ప ఇస్ అ సూపర్ హీరో ఫర్ మీ. సూపర్ విలన్ ఐ వుడ్ సే. See, it's debatable. I'll tell you why on that. Because see, for me, he's a superhero. Because I can't act something thinking I'm not bad guy. Yeah, I can't. Asal I can't even step into the. I'll have my అంటే నేను ఎలా పెట్టుకుంటానంటే నాకు నేను పర్ఫామ్ చేస్తున్నానంటే వీడిని నేను ఓన్ చేసుకొని వాడి స్కిన్లోకి వెళ్తున్నానంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ నాకు ఇది అంటే లైక్ నాకు ఒక్క డౌట్ ఉందంటే నీకు డౌట్ వచ్చేస్తుంది. ఓకే, సి దెర్ ఇస్ నో వే దట్ ఐ విల్ మేబీ నేను నీతో నేను బట్ యు ఆర్ అ డామ్ గుడ్ యాక్టర్. I think you can convince us even if you are not convinced. No, I can't convince. Really? No, I can't convince you. Really? నువ్వు నన్ను చూసి కన్విన్స్ అవుతున్నావు అంటే నేను కన్విన్స్ అయితేనే నేను కన్విన్స్ చేయగలను, లేకపోతే అసలు ఛాన్సే లేదు. అలా అంటే మేబీ ఇంకో వేలో నేను చెప్పాలంటే అలా కన్విన్స్ అయిపోతే నేను అసలు సినిమా చేయను అంటున్నాను. అచ్చా, ఓకే. మేబీ నన్ను ఎప్పటి వరకు నువ్వు నేను కన్విన్స్ అవ్వని క్యారెక్టర్లో చూసి ఉండవు. ఐ మీన్ నేను చేసేటప్పుడు ఏంటిది ఇలా ఉంది అని నీకు అనిపించింది అని అంటే అలా జరగలేదు ఇప్పుడు వచ్చింది, నేను చేయలేదు అలాంటి క్యారెక్టర్ ఒకటి. సో రామప్ప విషయంలో నాకు రామప్ప ఒక సూపర్ హీరో, ఎందుకంటే వాడికి దూరంగా మనుషులు ఏం మాట్లాడుకుంటారు వినబడతాయి. 6 నెలల్లో 3 నెలల్లో పోవాల్సినోడు 1 year పాటు బతుకున్నాడు. తర్వాత మనుషులతో పనులు చేయించుకోగలుగుతాడు, గాల్లో లేస్తాడు, తిరుగుతాడు. అంటే వాడి దగ్గర when you're obsessed with something you become a superman, you become a superhero. That's exactly what Ramappa is. Ade obsession is the theme kada. Obsession is the theme. Ante he wants an answer and for that word ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ మ్యానిపులేటర్. నేను ఆ విధంగా చూస్తే నాకు వాడు సూపర్ హీరో రామ్. ఎందుకంటే నేను అన్నట్టు నేను అసలు బిలీవ్ చేయకపోతే అసలు ఛాన్సే లేదు. నేను కన్విన్స్ చేయడం ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్ ఫర్ యూ అండ్ ఐల్ గెట్ కాట్. దొరికేస్తాను నేను, దొరికేసాడు అంటారు కదా, దొరికేస్తాను. నో బట్ ఇందాక మీరు మాట్లాడుతూ నేను వికాసు మాట్లాడుకున్నాము చేసేసాము అని చాలా సింపుల్గా చెప్పేశారు. బట్ ఆ చేసేసామని దాంట్లోనే కదా ఈ 11 minutes ఆ బ్యాక్ అండ్ ఫోర్త్ అదంతా ఉంది. సో వాక్ మీ త్రూ దాట్. నో వాట్ డిడ్ యూ టాక్ టు వికాస్? ఎందుకంటే స్పేసింగ్ అంటారు. లైక్ మొన్న మేము ఒక డైరెక్టర్తో మాట్లాడుతుంటే ఆయన అన్నారు, నా సినిమాలో హీరో చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తాడు, హీరోయిన్ ఏమో చాలా నిదానంగా మాట్లాడుతుంది.
ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుతుంటే డైలాగ్కి మధ్య ఒక ఆక్వర్డ్ సైలెన్స్ వచ్చేస్తుంది. అది యాజ్ ఎ డైరెక్టర్గా కూడా నేను డైరెక్ట్ చేయలేను దాన్ని. సో ఐ జస్ట్ ఆస్క్డ్ దెమ్, మీరు మీ అంతటి మీరు మాట్లాడుకోండి, యాజ్ యాక్టర్స్గా మీరు కమ్యూనికేట్ చేసుకుని ఎక్కడ పాజెస్ వదులుతావు, ఎక్కడ కంటిన్యూస్గా మాట్లాడతావు అనేది మీరు డిసైడ్ చేసుకుంటేనే సీన్ అనేది టెంపో ఒకటి సెట్ అవుతుంది. దట్ ఈస్ కంప్లీట్లీ ఇన్ యాక్టర్స్ కంట్రోల్ అని మహా కూడా మాకు చెప్పింది ఏంటంటే, ఈ 6 minutes సీన్ ఏదైతే మీరు సినిమాలో చూసారో అది ఐ జస్ట్ వాంట్ యూ గైస్ టు ఎంజాయ్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్. మిగిలిన సీన్స్లో నేను నా ఫిల్మ్ మేకింగ్ చూపిస్తా, నా మ్యూజిక్ చూపిస్తా, నా సింబలిజం చూపిస్తా. ఈ సీన్ ఏదైతే ఉందో దట్ ఈస్ ప్యూర్లీ టు షోకేస్ ద క్రాఫ్ట్ ఆఫ్ యాక్టింగ్ కదా. సో కంప్లీట్లీ మీ ఇద్దరి మీదే కదా డిపెండ్ అయి ఉంది. సో హౌ డిడ్ దట్ హ్యాపెన్ అని? యా, అంటే ఒకటి వర్క్ షాప్స్ చేసాము చాలా ఎక్స్టెంట్. అంటే వికాస్, దీప, అచ్చమ్మ గారు, బాలా మ్యామ్ అండ్ మన కిరణ్ చిన్నోడు, వీళ్ళందరూ చాలా ఎక్స్టెన్సివ్ వర్క్ షాప్స్ చేశారు. నేనంటే వేరే దాంట్లో ఉండిపోయి నేను వర్క్ షాప్ చేయలేకపోయాను. బట్ నాకు ఎప్పుడు ఫోన్ చేసినా వర్క్ షాప్లో నాకు టెన్షన్ వచ్చేది. ఏంటి గురు వీళ్ళందరూ నాకంటే బాగా చేస్తారా, అది నేను ఫస్ట్ వస్తానని చెప్పి. అంటే లైక్ అలా నేను వర్క్ షాప్స్కి వెళ్ళిన కూడా బెటర్ అయిపోతారు. లైక్ ఐ డోంట్ వాంట్ టు బి అన్ప్రిపేర్డ్ ఫర్ సంథింగ్ అండ్ గెట్ దేర్ కదా. సో నేను కూడా వెళ్ళి ఫుల్ ప్రాక్టీస్ చేసాము. వర్క్ షాప్స్ చాలా హెల్ప్ అయ్యాయి. ఒకటి నెంబర్ 1 బికాస్ ఐ థింక్ 15 days ఆడ్ నేను చేశాను, 30 days ఆడ్ వాళ్ళు చేస్తున్నారు. ఐ థింక్ ఎగ్జాక్ట్లీ నాకు గుర్తులేదు కానీ. బట్ నాదేంటంటే మహా ఇట్స్ ఆల్వేస్ నా పైన ఉన్న ఒక ఓకే సత్య చేసేస్తాడులే అన్న ఒక స్పేస్లో నాకు కొద్దిగా లీనియన్స్ ఉండేదన్నమాట. వీళ్ళు కొంచెం రిలేటివ్లీ న్యూ కాబట్టి వీళ్ళందరితో కూడా కొంచెం వర్క్ ఎక్కువ చేశాను. వికాస్ చాలా మంచి యాక్టర్, చాలా సూపర్ యాక్టర్ తను. నువ్వు ఇందాక అన్నట్టే మోస్ట్ వాలటైల్గా రామప్ప, మోస్ట్ సటిల్గా ఆచార్య. అంటే వీళ్ళిద్దరి మధ్యలో కూడా నువ్వు చూస్తే ఎక్కేస్తుంటాడు, అసలు ఆడి గ్లాసులో మందు ఉందో లేదో తెలియదు, ఊపేస్తుంటాడు. ఇతనేమో కాదు కామ్, అంటే అతన్ని కామ్ చేసే క్యారెక్టర్ ఆచారి. టెక్నికలీ అంటే నిజంగా చేస్తున్నప్పుడు ఇంత బాగా రిసీవ్ అవుతుందని నేను అనుకోలేదు. అంటే లైక్ నాకు ఎప్పుడు అంటే మొత్తం మహా వచ్చాడు, ఫుల్ క్లాప్, మొత్తం ద సెట్ వాజ్ లైక్ ఫుల్ క్లాపింగ్, మహా వాజ్ క్లాపింగ్ బికాస్ లాంగ్ సీన్ కదా, 11 minutes. లైక్ ఐ థింక్ మహాకే ఎక్కువ తెలియాలి. 13 అన్నాడు అనితో, డబుల్ డిజిట్కి వెళ్ళింది. పీపుల్ క్లాపింగ్, అదిరిపోయింది అమ్మా. అదంటే నాకు ముందు ఏంటంటే ఎప్పుడు డైరెక్టర్ హ్యాపీ ఉన్నాడంటే నాకు అయిపోయింది, సీన్ పండేసిందని అనిపిస్తుంది. బికాస్ వాళ్ళే కదా క్లియర్గా చూస్తారు. అండ్ మహా అరుచుకుంటూ కెమెరా ముందుకు వచ్చేసి కట్ చెప్పలేదు అనమాట. ఇంకా కట్స్ డైలాగులు లేవు. నెక్స్ట్ నేను ఒక క్యారెక్టర్లో ఉండి అటు ఇటు అంటున్నాను, లేకపోతే వికాస్ కూడా అటు ఇటు చూస్తున్నాడు, కట్ చెప్పట్లేదు మనడు. ఎందుకు చెప్పట్లేదు అంటే కెమెరా ముందుకు వచ్చి క్లాప్స్ కొట్టడానికి హీ వాంటెడ్ టు కమ్. అండ్ అది ఇంకా అది ఎక్కడ ఉంది మేకింగ్ వీడియోస్. సో వీ వర్ ఆల్ స్టిల్ ఇన్ ద క్యారెక్టర్ బికాస్ కట్ చెప్పట్లేదు మనడు. బ్యూటిఫుల్. సో దట్ వే ఐ థింక్ అంటే నాకెలా అంటే రామ్ ఈ సినిమా ఏంటంటే ఇదొక్కటి అని నువ్వు చూస్తున్నావు. నాకెలా ఉంటుందంటే ద స్మాలెస్ట్ ఆఫ్ సీన్ ఈజ్ ఆల్సో ద సేమ్ థింగ్ ఫర్ మీ. ఓకే, అంటే నేను దీన్ని ఈ సినిమాని నేను డివైడ్ చేసి చూడలేను. ఓకే ఓకే, బికాస్ లైక్ this could be 11 minutes. Yeah, because రామప్ప is a character. ఆడు అది పట్టుకుంటే అది ఒకసారి ఇంకా అందులో అంటే మోర్ ఇంపార్టెంట్లీ సి ఇట్స్ ఇఫ్ యూ నాకు చాలా బాగా అనిపించిన ఒక ఫీడ్బ్యాక్ ఏంటంటే దే సెడ్ ద స్టేట్ ఆఫ్ బీయింగ్ రామప్ప అంటే ఇట్స్ నాట్ అబౌట్ అ క్యారెక్టర్, యూ ప్లేయింగ్ అ క్యారెక్టర్, యూ బీయింగ్ ఇన్ ద స్టేట్ ఆఫ్, అంటే వీ కుడ్ బీ ఇన్ దట్ స్టేట్ ఫర్ ద ఎంటైర్ రన్ 2.5 hours of film. వీర్ ఇన్ దిస్ ట్రాన్స్ ఆఫ్ రామప్ప, దట్ ఈస్ వాట్ యువ్ డన్ అని చెప్పినప్పుడు నాకు చాలా అనిపించింది. అంటే ఇంతలా స్టేట్ ఆఫ్ బీయింగ్ రామప్ప అంటే లైక్ ఇట్స్ నాట్ అబౌట్ ద ప్లేయింగ్ ద క్యారెక్టర్, డైలాగ్స్ చెప్పడం కాదు. వాడు ఎంటైర్ ఆ ట్రాన్స్లో మేము ఉండగలిగామంటే యూ యాక్చువల్లీ మేడ్ అస్ బిలీవ్ అన్న ఆస్పెక్ట్ ఉంటుంది కదా. He gave a terminology, I'm not able to get it properly, but I think it's about something like state of being something. I felt very happy. I felt like, and nee question answer cheyalante this is a 11-minute thing, 6-minute thing అని మనం మాట్లాడుకుంటాం బికాస్ లాంగ్ షాట్. కానీ నాకు జస్ట్ రామప్ప గారు తీసుకెళ్ళి అక్కడ కాఫీ పెట్టేది కూడా నాకు అంతే ఇంటెన్స్ అంటున్నాను. ఫర్ మీ ద ఎంటైర్ ఫిల్మ్ వర్క్స్ ఫర్ మీ దాన్ ఇండివిజువల్ థింగ్స్.
సో ఆ విధంగా చూస్తే మేబీ అందుకనే నేను ఎక్కువ ఓకే బాగుందా, ఓకే నైస్, ఇంకా ఇంకా నేను ఇంకోటి అంటే దెర్ ఇస్ ఫర్ మీ యాజ్ అన్ యాక్టర్ నేను చెప్తారా ఏంటంటే డైలాగ్స్ ఇస్తే చెప్పేయడం నాకు చాలా ఈజీ. అంటే నాకు 10 pages 15 pages ఇస్తే నేను కూర్చుంటాను, రోబోలాగా ఇలా ఇలా అంటాను, చేస్తాను, ఐ విల్ డెలివర్ యువర్ లైన్స్, నాకు సూపర్ ఉంటుంది. బట్ యాజ్ అన్ యాక్టర్ ద మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఇస్ without the lines. And there are lot of silences in this film kada. So silence of so నువ్వు నా అంటే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నువ్వు నాకు ఒక 2 pages పేపర్లు ఇచ్చినా అందులో డైలాగ్స్ నేను యూ జస్ట్ పుట్ అ కెమెరా ఆన్ మీ అండ్ ఐ యాక్ట్ వితౌట్ అ డైలాగ్. ఐ కెన్ కన్వే ద మీనింగ్. అంటే ఐ మీన్ మరీ ఇన్ఫర్మేషన్ డైలాగ్స్ కాదు. ఇప్పుడు నువ్వు బాధపడ్డావు, నీలో ఇది జరిగింది అది జరిగింది, ఇప్పుడు ఈ డైలాగ్ చెప్పాలంటే ఆ డైలాగ్ అంతటిని నేను జస్ట్ ఐ కెన్ షో ఇట్ త్రూ మై ఎక్స్ప్రెషన్. And that I feel is the highest form of acting, where you convey something without saying a line is the highest thing. Beautiful. And aa vidhanga naku that Kusma death sequence gaani tarvata there are certain things we will get there. Yeah. మీరు కూడా చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పిన దాని నుంచి 5 కాదు, యాక్చువల్లీ ఇంకా కొన్ని ఉన్నాయి. అవి కూడా ఐ వాంట్ టు రన్ ఇట్ బై యూ. ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత వెళ్ళి ఆచార్యని కలిసే సీక్వెన్స్ ఒకటి ఉంటుంది, నడుచుకుని వెళ్ళి ఆ షార్ట్, దాట్ వాజ్ ఆల్సో ఓకే. బట్ క్రోనలాజికల్గా వద్దాము. నాకు ఈ హోల్ స్ట్రెచ్ నాకు చాలా నచ్చింది. దిస్ హ్యాపెన్స్ అట్ అ వెరీ క్రూషియల్, ఆ క్యారెక్టర్ ఉండే మోస్ట్ వల్నరబుల్ స్టేట్ ఇది. లైక్ ఇంకా టిప్పింగ్ పాయింట్ అంటారు కదా, టిప్పింగ్ పాయింట్ ఇది. సో సిన్సియర్ మ్యాన్. యా, చైల్డ్ లాగా ఆల్మోస్ట్ మారిపోతాడు నీళ్ళు అనేటప్పుడు. ఇది వెళ్ళిపోతా. బ్యూటిఫుల్ సీన్ ఇది, బ్యూటిఫుల్ సీన్. అంటే నేను నిజం చెప్తాను, నాకు ఈ చంక్ ఉంది కదా మధ్యలో ఉండే చంక్ సినిమాలో, లిటరలీ ఆ సింగిల్ షాట్ నుండి ఇక్కడ వరకు నీళ్ళు అనే వరకు నాకు డిస్కనెక్ట్ అనమాట సినిమా. ఐ టోల్డ్ ద సేమ్ టు మహా ఆల్సో. ఈ చంక్ ఏదైతుందో దట్ 35-minute చంక్ ఆర్ వాట్ ఎవర్ దట్ వాస్, అంటే దోస్ సీన్స్ మేడ్ సెన్స్ ఫర్ మీ లేటర్, బట్ దోస్ 35 minutes ఉన్న ఆ డిస్కనెక్ట్ ఏదైతే నేను డిస్కనెక్ట్ అయ్యి చూస్తున్నానో దట్ మూమెంట్, లైక్ నీరు అనే దగ్గర లైక్ లిటరలీ మళ్ళీ టప్ అని ఇట్లా కనెక్ట్ అయింది సినిమా నాకు లిటరలీ. సో ఐ లవ్డ్ దిస్ సీన్ వెన్ ఐ వాచ్డ్ ఇట్. కోఇన్సిడెంట్లీ ఆ రోజు మాకు వెదర్ కూడా సపోర్ట్ చేసింది. ఫుల్ క్లౌడీ ఉండే, అంటే కంప్లీట్లీ అది మేము చేసినప్పుడు కూడా మొత్తం ఓవర్కాస్ట్ కండిషన్స్. ఎక్కడ ఇది చేసింది? ఇది ఒరిస్సా. ఓహో, ఓకే. ఒరిస్సాలో అక్కడ మేము నుంచున్నదంతా కూడా ఒక మేక్ షిఫ్ట్ ఐలాండ్ అది. ఓకే, మీరు చేసిందా? మన సో బేసికలీ పాండ్ ఉంది. ఆ పాండ్ మధ్యలో వీళ్ళు ఒక ఐలాండ్, ఒక స్మాల్ ఐలాండ్ ఉంది, దానిపైన ఇవన్నీ క్రియేట్ చేశారు. సో క్రియేట్ చేశారు. అంటే నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే రామప్ప పాపం చాలా ప్యూర్, అంటే వాడు దేశ సంచారి, మొత్తం ప్రపంచం చూసాడు, లిబరల్. ముందు మేము ఇంకో సాంగ్ ఉండేది రామ్, ఏది అంటే అది కూడా దేశ సంచారి కాదు, సంచారి సంథింగ్ ఏదో సాంగ్ ఉంటుంది. అది బుల్కట్ సాంగ్. అది ఎడ్ల బండి పైన మొత్తం మనడు ఇలా అట్లా తీసాం, కొంచెం మళ్ళీ తీద్దాం అన్న టైంకి మాకు అవ్వలేదు, ఇంకా దేశ సంచారి సాంగ్కి వెళ్ళిపోయాం అనమాట. సో దట్ సాంగ్ ఆల్సో వాడు ఏమంటాడంటే అన్ని ఒకటే, జాతులు ఒకటే, మతం ఒకటే, అసలు ఎవడేంటి ఈ స్పేస్ లో పాడుతూ ఉంటాడు. అండ్ దట్ విత్ విలేజెస్. అది ఎలా ఉంటదంటే అసలు సీక్వెన్స్ అదిరిపోద్ది. బులక్కాట్ మీద వెళ్తూ వెనకాల అందరూ ఫాలో అవుతా ఉంటారు. ఇది నాకు చంద్రముఖి వస్తాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ గురించి ఒక సాంగ్ ఉంటుంది కదా, చంద్రముఖి ఇంట్రో సాంగ్, అదే గుర్తొస్తుంది. అదేం సాంగ్ అది? దేవుడా తిరుమల దేవుడా, సంథింగ్ లైక్ దట్. సో క్రేజీ వచ్చింది అది. ఐ డెంట్ మేక్ ద ఫైనల్ కట్, కానీ ఆ సాంగ్ కూడా ఉంటుంది. అండ్ అది ఉంటే ఇంకా నీకు రామప్ప ఇంకా బాగా అర్థమై ఉండేవాడు, ఇంకా రామప్ప బ్యూటిఫుల్ గా అర్థమై ఉండేవాడు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడు కూడా దేశ సంచారి సాంగ్ లో కూడా అంతే కదా, మెసేజ్ ఇస్ కమ్యూనికేటెడ్ క్లియర్లీ. ఏంటి ఏం మాట్లాడుతున్నావు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి నృత్యం చేస్తున్నారు, దాంట్లో తప్పే ఉన్నాడు, ఏంటది అని. ఆచార్య ఇస్ కండిషన్, ఆచార్య ఇస్ టోటలీ కండిషన్, కన్సర్వేటివ్ ఫుల్. సో తను అడిగేటప్పుడు వీడు చెప్తాడు. అండ్ ఇక్కడ వచ్చినప్పుడు కూడా ఈ లవ్ సాంగ్ లో కూడా ఫుల్ మనోడు అడ్మైరింగ్ అమ్మాయిని, లవ్ లో పడిపోయాడు అసలు కంప్లీట్లీ. వాడి అసలు
ఆ అమ్మాయి ఎవరనేది అనవసరం, కాస్ట్ క్రీడ్ లేకపోతే సోషల్ స్టేటస్ కాదు, ప్యూర్లీ లవింగ్ రేణుక. ఈ పాయింట్కి వచ్చినప్పటికీ దిస్ ద టిప్పింగ్ పాయింట్. నువ్వు అన్నట్టు ఏంటంటే దీని తర్వాత అప్పటికే ఫాదర్ చనిపోయినాడు, ఫుల్లీ డిప్రెస్డ్. ఈ అమ్మాయి నువ్వు చెప్పింది అండ్ కండిషనింగ్ స్టార్ట్ అయిపోయింది. జేజమ్మలు దిగారు, మొత్తం కండిషన్ చేసి పడేశారు. అంటే ఇంకో థింగ్ ఏంటంటే అప్పుడే నీళ్ళు అనగానే వర్షం స్టార్ట్ అవుతుంది కరెక్ట్గా. అది అబ్జర్వ్ చేస్తే తెలిసే నీళ్ళు అండ్ ద మెలంకలీ. అంటే మేజర్లీ వాడు ఏంటంటే ఈ వాట్ ఐ లైక్ అబౌట్ రామప్ప ఇన్ దిస్ ఇస్ లైక్ హీ లాస్ట్ ఎవ్రీథింగ్. ఆ ఫేస్లో వాడు పాపం చాలా ప్యూర్గా అమ్మాయికి కన్వే చేస్తున్నాడు. సి ఐ డోంట్ నో దిస్, ఐ వాంట్ టు మ్యారీ యూ అండ్ ఐ వాంట్ టు బీ హ్యాపీ. ఇప్పుడు డైరెక్టెడ్ బై రాబర్ట్ వి వీడ్ ఉంటారు కదా, అలాగా ఇప్పుడు ఓకే సినిమా అయిపోయింది, అక్కడతో సినిమా అయిపోయింది. దిస్ వుడ్ హావ్ బీన్ ఎ డిఫరెంట్ ఫిల్మ్ ఆల్ టుగెదర్. సో దిస్ వే ద ఫిల్మ్ స్టార్టెడ్ ఫర్. అండ్ దెన్ దాని తర్వాత మహా అప్పుడు చేస్తున్నప్పుడు కూడా మహా అదే అన్నాడు, ఇది అసలు ఆల్రెడీ ట్రామా చూసిన వాళ్ళకి కానీ కొంచెం డిప్రెషన్ని విన్ అయిన వాళ్ళకి ఈ సీన్ చూస్తే they'll undergo a lot of ఇది, because this is exactly what happens. Suddenly you want to get away from this situation. నేను ఒడ్డుకి వెళ్ళిపోతాను, నన్ను తొందరగా దింపేయండి, ట్రిగర్ అయిపోద్ది మళ్ళీ యాంగ్జైటీ. సో అని అంటే ఇట్ కేమ్ ఫ్రమ్ వెరీ డీప్ థింగ్. వై హీ స్టార్టెడ్ యెల్లింగ్ వాటర్ వాటర్ అనేది ఎందుకంటే అంటే కమ్స్ ఫ్రమ్ వెరీ డీప్ అండర్స్టాండింగ్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. Glad I was able to do all this. No, it's almost like he becomes a child there. He becomes a child. ఇలా కూర్చొని అమ్మాయి కంగారు పడకండి అని తీసుకెళ్ళడం. నేను విత్ మ్యూజిక్ రా స్మరణ్ డిడ్ a fabulous job here. Really. This scene. ఇది యాక్చువల్లీ చెప్తా, చూసేద్దాం. I want to watch it. ఫన్నీ అనిపించింది. నోరు తెరువని మనోడు తెలుస్తాడు. ఇచ్చే ఏంటిది, కరాచీ స్నాక్స్. ఏంటిది లేకపోతే చెప్తుంటా, ఊర్లో ప్రతి గడప దున్నేస్తా. అప్పుడు ఎవడ కొడుకు ఎవడో తెలుసుకోవడానికి ఏదో అంటే జనాలకి మైండ్ పోద్ది అని చెప్తాడు. సో ఇది మహా చెప్పినప్పుడే ఫన్నీ సీన్ అన్నట్టు ఉంటుందా, లేకపోతే అంటే డిజైర్డ్ ఇంపాక్ట్ అనేది ఒకటి ఉంటుంది కదా, ఇది రేపు సినిమాలో ఫన్నీగా ఉండబోతుంది. ఫన్నీ సీక్వెన్స్ అని ముందే తెలుసు మాకు. అంటే అలా ఇంటెంట్తోనే రాసిందే కాబట్టి. అంటే ఇప్పుడు చూసావు కదా వాళ్ళందరూ ఇలా వెళ్తుంటే అది స్కోర్ కూడా ఇది ఉంది కదా మనకి. వాడు పైట్ పైపరా, ఎవరు పైట్ పైపర్ స్టోరీస్ ఉండేవి కదా. వాడు బేసికలీ ఆ ఫ్లూట్ వాయించుకుంటూ వెళ్తే ఎలకలన్నీ వాడు వెనక వెళ్ళిపోతూ ఉంటాయి ఊర్లో. సో తర్వాత ఆ ఊర్లో డబ్బులు ఏదో ఇవ్వకపోతే వాడు ఇంకో ఫ్లూట్ వాయిస్తే పిల్లలందరూ వెళ్ళిపోతారు ఆడితో. ఏదో సంథింగ్ నాకు సరిగ్గా గుర్తులేదు. సో అందులో నేను ఎప్పుడో చిన్నప్పుడు నాన్ డీటెయిల్ బుక్ లో చూసిన ఎగ్జాక్ట్ షార్ట్ అది. ఆడ వెళ్తుంటే పిల్లలందరూ ఇలా ఫాలో అవుతూ ఉంటారు. సో ఐ డోంట్ నో మహా కెప్ట్ దట్ ఇంటెన్షన్, అదో అనేది నాకు తెలియదు కానీ బట్ నాకు అలా అనిపించింది ఎప్పుడు చూసినా కూడా. నేను చేస్తున్నప్పుడు కూడా ఇది పైడ్ పైపర్ లా అనిపిస్తుంది. సమ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్, ఒకడేమో కుర్చీలో ఉన్నాడు కూడా పట్టుకొని వచ్చేస్తుంటాడు వీల్ చైర్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇది. బ్యూటిఫుల్, ఇది టెరిఫిక్ ఉంటుంది. ఎందుకంటే ఆడు మంచి అంటే రామప్ప కంప్లీట్లీ మారిపోయాడు అని చెప్పడానికి వచ్చిన ఫస్ట్ సీన్ ఇది. అప్పటి వరకు ఈజ్ లైక్ కంప్లీట్లీ లిబరల్ అండ్ మోస్ట్ ప్రోగ్రెసివ్ ఫెలో. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటి అసలు సంబంధం లేకుండా ఆచార్య బేసికలీ ఆడియన్స్ అట్లీస్ట్ మనకి కండిషనింగ్ ఉంది తెలిసినా కూడా కండిషనింగ్ తర్వాత ఎట్లా మారుతాడో తెలియదు కదా. నవ్వుతున్నారు, నోరు ఓపెన్ చేయంటే అది తర్వాత రాముడు ఏంట్రా ఇదని ఫస్ట్ క్వశ్చన్ ఉంది కదా, అడుగుతాడు కదా. నేను థియేటర్లో ఎక్కడ చూసినా అక్కడ లైక్ ఐ థింక్ మేజర్లీ నేను సినిమా చూస్తున్న ప్రతి థియేటర్లో ఆల్మోస్ట్ లైక్ 20 shows 25 షోస్కి వెళ్ళి ఉంటాం మేము. ఇంకా ఎక్కువనేమో నాకు ఎగ్జాక్ట్లీ తెలీదు. దేర్ ఎగ్జాక్ట్లీ ఈ షో ఎక్కడ ఈ షో అంతే, ఇట్స్ యూనిఫామ్ అక్రాస్. ఎక్కడో మేబీ ఆ దగ్గర మరీ అసలు అంటే మనం అసలు నవ్వకూడదు, మనం కామ్గా ఉండాలి అనే బ్యాచ్లు తప్ప
ఎంజాయ్ చేద్దాం అనే ప్రతి సీక్వెన్స్ ఎగ్జాక్ట్లీ డిజైర్డ్ రిజల్ట్. అసలు మేజర్లీ రామప్ప కార్లోంచి వస్తాడు కదా, ఎవ్రీవేర్ థియేటర్ వాస్ ఎరప్టింగ్, లైక్ చీరింగ్, అండ్ I was very very happy. డిస్కస్ కూడా చేసుకున్నా. సందీప్ చూసి ఏం అరుస్తారు అసలు. దట్స్ వాట్ ఇట్ ఇస్. గుడ్. అసలు థియేటర్ మొత్తం పేలిన ఒక మూమెంట్ వచ్చేసి ఆ డాక్టర్ ఫోన్ చేసి చెప్పడం, నాకు అంత మేధాశక్తి లేదండి, నేను ఇంకా వదిలేద్దాం అనుకుంటున్నాడు, అసలు జస్ట్ మా కూతురు మా ఆవిడ చెప్పారు కాబట్టి నేను, అయ్యో థియేటర్ అల్టిమేట్ మూమెంట్. అండ్ వన్ వెరీ గుడ్ థింగ్ ఏంటంటే రామ్, దేర్ ఆర్ టైమ్స్ వెన్ మాహా సెడ్ ఇది వర్కౌట్ అవుతుంది అండ్ పీపుల్ డెంట్ బిలీవ్ ఇట్. లైక్ అంటే ఇది ఈ కామెడీ వర్కౌట్ అవ్వకపోవచ్చు, అచ్చమ్మది వర్కౌట్ అవ్వకపోవచ్చు అని చాలా సార్లు ఎడిట్ టేబుల్ దగ్గర డిస్కషన్ అయ్యి వేరే వాళ్ళు అదంతా. బట్ మనోడు చెప్పింది యాజ్ ఇట్ ఈస్ థియేటర్ లో అచ్చమ్మ క్యారెక్టర్ బికేమ్ ద టాకింగ్ పాయింట్. అలాగే చాలా బాబు అని అనేది అన్ని, అండ్ అది తను ఫస్ట్ నుంచి హీ సెడ్ ఇట్ విల్ వర్క్ అవుట్ లైక్ క్రేజీ, హీ టోటలీ బిలీవ్డ్ ఇన్ ఇట్. సో అదొకటి. తర్వాత అదే ఐ మీన్ దట్ వాజ్ లైక్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్నీ మూమెంట్. అది ఆవిడ వచ్చేది తర్వాత డాక్టర్ ఎపిసోడ్స్, వీడు ప్రతిసారి గ్యాస్ లైటింగ్, ఇంకా అసలు అదే అది ఉంటది కదా, పోలీస్ ఆయన ఇంటికి వచ్చి వేలు తీసి ఇచ్చేది కూడా హైలైట్. అది కూడా నేను వెజిటేరియన్. అండ్ దిస్ సీన్, నాకు ఈ సీన్ నేను ఎందుకు చెప్దాం అనుకున్నానంటే, దిస్ ఈజ్ లైక్ పరాకాష్ట అంటారు కదా, ఎక్స్ట్రీమ్ ఆఫ్, దిస్ ఈజ్ రామప్పాస్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ వర్జన్ అనిపిస్తుంది నాకు, అండ్ ఫిల్మ్స్ మోస్ట్ ఎక్స్ట్రీమ్ వర్జన్ ఆల్సో. బికాస్ ఆ సరియల్, ఆ మ్యాజికల్ రియలిజం యాంగిల్ అనేది ఇక్కడ ఉంది, కొడుకు యాంగిల్ అనేది ఇక్కడ ఉంది, డౌట్ ఇక్కడ ఉంది, లైక్ కంప్లీట్ రావ్ బహదూర్ ఈజ్ ఇన్ దిస్ సీన్ అనిపిస్తుంది నాకు, టోనాలిటీని క్యాప్చర్ చేయాలంటే. వెరీ ఫిజికల్ కదా ఇది మొత్తం, ఇట్స్ ఆల్ వెరీ ఫిజికల్. యా, ఇది నాకు ఈ సీన్ ఎందుకు గుర్తుండిపోద్ది అంటే, అక్కడ నేను కుసుమ వచ్చి నా మీద అరుస్తాడు కదా, ఆమెను వచ్చి నేను అరిచాను కదా, అంటే టెక్నికల్ నేను ఆయన చూసి భయపడాలి కదా. ఇప్పటికీ నన్ను కుసుమ చూసాడు అనుకో కిరణ్, ఆడి భయపడతా ఉంటాడు. ఎందుకంటే ఈ సీక్వెన్స్లో మేము ఈ సీక్వెన్స్ 2 గంటలు ఆపేసాం మధ్యలో, ఎందుకంటే నేను అరిచాను కదా ఆయన చూసి, వాడు భయపడిపోయాడు. ఇది చూసి నా మొహం మీద వాడు ఉన్నాడు కదా, వాడు బేసికలీ వాడిని చూసి నేను భయపడాలి కదా, నేను అరిచినరికి వాడు నిజంగా భయపడిపోయాడు. అయ్యో పాపం వాడు ఆల్మోస్ట్ 2 hours వాడు ఏడుస్తానే ఉన్నాడు గుక్కపెట్టి. వాడు ఎందుకు వాడికి ట్రిగర్ అయిపోయింది వాడిని. అరే నేనేదో అంతకుముందు షూట్ చేసి ఉన్నారా, ఫస్ట్ డే అనుకుంటున్నా, ఫస్ట్ డేనో ముందు చేసామో నాకు గుర్తులేదు. బట్ మేము షూట్ ఆపేసాం, మళ్ళీ అడిగి నేను ఫన్ చేసి కామెడీ చేసి, అది కాదు చూడు నేను నార్మల్గా ఉంటాను రా, అదేం ఉండదు అని చెప్పి వాడిని, అంటే ఆఫ్ ద కెమెరా లైక్ ఫుల్ టోటలీ షటిల్ ఆడుకుంటాం, క్రికెట్ ఆడుకుంటాం, అన్నీ ఆడుతాం. కానీ అక్కడ ఎందుకు అది సడన్ గా మరి ఇంత దగ్గరలో ఉండేటప్పటికి అది ఇది ట్రిగర్ అయిపోయింది. ఆల్మోస్ట్ 2 hours. అండ్ ఆల్సో నువ్వు అన్నట్టు ఇది ఈ రామప్ప అంటే ఈ పర్టికులర్ సీన్ అంతా కూడా అసలు అసలు రామప్ప ఏంటి, ఆ సీన్ ఏంటి, సినిమా ఏంటి, టొనాలిటీ, ఎందుకంటే తిరుగుతానే ఉంటాయి, ఆడ హాలుసినేషన్ మొత్తం అంతా రన్ అవుతూ ఉంటుంది, ఆ రెడ్ లైట్ కుసుమ వస్తాడు, ఎంటైర్ స్టోరీ ఇక్కడ రివీల్ అవుతుంది. ఆడు అంటాడు కదా మరి నేనేంటి అని, లోపలికి వెళ్తాడు, బయటకు వస్తుంటాడు. అప్పటి వరకు కూడా ఎక్కడో దగ్గర చిన్న ఈడు ఎందుకు బయటకు వస్తున్నాడు, లోపలికి వెళ్తున్నాడు ఈ ఫ్రేమ్ నుంచి అన్న డౌట్ వస్తుంది. దిస్ సీన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ఇంటర్వెల్, ఫస్ట్ సీన్ ఆఫ్ ద ఇంటర్వెల్, ఇక్కడ అన్ని క్లియర్ అయిపోతాయి. నా బ్లడ్ లైన్ ఏంటి, వాళ్ళకు ఉన్నది నాకు లేనిది ఏంటి అంటే మా వంశపు రక్తం అంటే. సో ఐ టోటలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఇది ఒకటే కాకుండా మధ్యలో ఆ లైన్స్ అన్నీ కూడా, సి వన్ థింగ్ రామ్, ఐ టెల్ యూ వాట్, ఇఫ్ యూ ఆస్క్ మీ హౌ ఐ పర్ఫార్మ్డ్ ఆల్ దిస్, ఐ డోంట్ నో. ఇట్స్ ఆల్వేస్ అ వెరీ, ఇట్స్ లైక్ సంథింగ్, నాకు ఎలా అంటే ఐ డోంట్ నో హౌ ఐ డూ థింగ్స్, సర్టన్ థింగ్స్. కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత నాకు ఎప్పుడు కూడా ఐ బికమ్ దట్ క్యారెక్టర్ ఆల్వేస్. ఇట్స్ లైక్ నా కాస్ట్యూమ్ ఇస్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దట్ సోల్ ఆల్వేస్. కాస్ట్యూమ్ తీసేగానే ఐ బికమ్ సమ్వన్ ఎల్స్.
ఫర్ దిస్ ఫిల్మ్, ఈ ఫిల్మ్ పర్టికులర్గా నాకు నిజంగా రామప్ప అనే ఒక క్యారెక్టర్ ఎంటిటీ నన్ను పొజెస్ చేసిందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఎందుకంటే చాలా థింగ్స్ అది నేను చెయ్యను, లైక్ ఫర్ ద రన్నింగ్ పార్ట్ ఆఫ్ ఇట్, ఆ హ్యాండ్ మూమెంట్ జెస్చర్స్ కానీ, వాట్ ఎవర్ ఆడ్ చేసినవన్నీ కూడా నేను ఏదో ప్రాక్టీస్ చేసింది అయితే కాదు. యూ కెన్ ఆస్క్ దిస్ టు మాహా ఆల్సో, బికాస్ ఐ యూస్ టు కమ్ అండ్ నేను పర్ఫామ్ చేసేవాడిని అంతే. దిస్ ఇస్ ఆల్వేస్ అన్న నా జర్నీ ఎప్పుడు ఇట్లనే ఉండదు. అంటే ఇప్పుడు నువ్వు నాకు ఈరోజు 3 స్కెడ్యూల్స్ ఉన్నాయనుకో, ఒకటి రాబోదురు అయితే, ఇంకోటి సంవర్త్ అయితే, ఇంకోటి కామెడీ ఫిల్మ్ అయితే, ఇక్కడ డ్రెస్ వేసుకొని ఇక్కడ డ్రెస్ తీసి అక్కడ డ్రెస్ వేసుకొని అక్కడ డ్రెస్ వేస్తే ఐ బికమ్ దట్ క్యారెక్టర్. అది ఎక్కడి నుంచి వస్తుందో ఎలా వస్తుందో ఏంటో నాకు నిజంగా తెలియదు, కానీ ఆ జెస్చర్స్ అవన్నీ కూడా సమ్వేర్ మెంటలీ ఐ గెట్ ట్యూన్డ్. చాలాసార్లు మా డైరెక్టర్స్ అందరూ సార్ ఎలా ఉండబోతుంది అంటే డ్రెస్ వేసుకుని గురువు, నేను డ్రెస్ వేసుకుని అంటుంటాను. నేను డ్రెస్ వేసుకున్న తర్వాత, కాస్ట్యూమ్ వేసుకున్న తర్వాత ఐ జస్ట్ గెట్ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ద వరల్డ్. ఐ బికమ్, అంటే ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీథింగ్ చేంజ్, సమ్వేర్ మై హ్యాండ్ డజంట్ మూవ్ ప్రాపర్లీ, ఏదో జరుగుతుంది. ఐ డోంట్ నో, దట్స్ వాట్ ఇట్ ఈస్. ఒకసారి నాకు చిరంజీవి గారు అన్నయ్య అన్నారు, నీ బుర్ర లోపల ఏ రసాయనిక ప్రక్రియ జరుగుతుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రాసెస్ మాత్రం ఆపకు, బికాస్ దట్ ఈస్ వాట్ మేక్స్ యూ ద యాక్టర్ యూ ఆర్, అండ్ దట్ ఈస్ వన్ ఐ వాంట్ టు సీ వాట్స్ రన్నింగ్ ఇన్ యువర్ హెడ్ అన్నాడు. ఏమో అన్నయ్య, నాకు నిజంగా ఆనెస్ట్గా తెలియదు, ఇట్ జస్ట్ హ్యాపెన్స్ న్యాచురలీ ఫర్ మీ. And I'm not saying it's the greatest thing, but I'm saying that's how I work. That's your process. My process. Beautiful thing ఏంటంటే we only see Ramappa there. That I think is the state of being. It's only Ramappa. It's not Satyadev. Yeah. I think ఇది చూసినప్పుడు, ఈ సీన్ చూసినప్పుడు I was like యాక్టింగ్ రా అనిపించిన మూమెంట్ ఇది. Yeah. Look here. ఇక్కడ నవ్వు కదులుతుంది చూడు. Damn. ఇక్కడ కూడా what a music, man. She's also easy. Damn good she's. వాడికి see scene ఏంటంటే for రామప్ప ఆడికి ఆ వాటర్ లేకపోతే దూకేసేవాడేమో, సేవ్ చేసేవాడేమో. ఇప్పుడు నువ్వు సినిమా అంతా చూస్తే వాడు నా ప్యారలల్ వరల్డ్ తీసుకుంటే రామప్పని, రేణుక ఆన్సర్ చెప్పట్లేదు. చెప్పు, నీకు కుసుమప్పరాజు ఎవడు పుట్టాడు అని క్వశ్చన్ చేస్తున్నాడు. రేణుక ఆన్సర్ చెప్పట్లేదు. లేదు నీకే పుట్టాడు అంటుంది, ఎక్కడో ధైర్యంగా చెప్పట్లేదు. ఎందుకు? యూ నో ఇట్ బికాస్ లవణప్ప హ్యాస్ అ సీక్రెట్. ఆ సీక్రెట్ వల్ల మొత్తం ఓపెన్ అవ్వలేకపోతుంది. సమ్వేర్ షీ ఈజ్ లైక్, ఓకే అరే నీకు దండం, కుసుమపురం లవణప్ప నీకు పుట్టలేదు అని చెప్పుంటే ఏమై ఉండేది? రామప్ప, కుసుమప్ప could have happily stayed in that Bonalayam. He would have thrown Renuka and Lavana out of the right. And like if you look at the character depth లోకి వెళ్తే ఇక్కడ కూడా కొడుకు అంటే లైక్ వాడు ఇదేంటి ఇప్పుడు నాకు ఆన్సర్ తెలీదు, వాడు చనిపోయాడు నా వల్ల కాదా, నేనేమైనా రాంగ్ క్వశ్చన్ చేశానా, కాదే నాకు కరెక్ట్ క్వశ్చనే కదా, ఇప్పుడు ఈ గిల్ట్ నేను ఫేస్ చేయాలా, ఇప్పుడు అందరూ వరల్డ్ ఏముంటారు. సో బేసికలీ ఈ 5-6 డౌట్స్ అంతా కూడా వితౌట్ డైలాగ్ ఉంటుంది. అది he has to show that only with an expression కదా. అంటే అందుకనే నేను అది లైక్ ఐ స్టాప్డ్ ఇట్ దేర్ బికాస్ he just looking at her, she saying అసలు తను ఏమంటుంది ఇది అర్థం కావట్లేదు, బట్ అర్థమైనట్టే అంటే వాడికి అర్థం అవుతుంది. అంటే దట్ ఈస్ సంథింగ్ దట్ the beauty of this scene and the beauty of Maha, what he has written and obviously what we performed is basically అక్కడ ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు జీవితంలో నా నుంచి ఆన్సర్ తెలుసుకోలేవు అంది మూసుకొనిలా. అది మనకు అర్థం కాదు, మఫల్డ్ ఉంటుంది. అండ్ రామప్ప కూడా అర్థం కాలేదు. బట్ రామప్ప ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఫర్గెట్ అబౌట్ వాట్ యూర్ టాకింగ్, ఇట్స్ అబౌట్ this what happened with this moment. This moment, this entire అది ప్రాసెస్ అవ్వట్లేదు ఆడికి. అండ్ గిల్ట్ ట్రిప్ ఎలా ఉంటుందంటే, నిన్ను బ్రెయిన్ బేసికల్గానే నిన్ను ఆ ట్రిప్లో ఎక్కువసేపు ఉండనివ్వదు. నీకు ఉంటుంది అరే నా వల్ల అనుకున్నప్పుడు, బికాస్ ఈ డిఫెన్స్ మెకానిజం స్టార్ట్ అయిపోయి నీ వల్ల కాదురా అబ్బాయి, నువ్వేం తప్పు చేసావు, నీకు ఆన్సర్ రాలేదు కదా, ఈ ఆన్సర్ కోసం నువ్వు వెళ్ళంటే అన్నేళ్ళు ఆడు అలా ఉండిపోయి ఆన్సర్ కోసం వెళ్తున్నాడు.
అంటే ఆ కథార్సిస్ మూమెంట్ కదా, అంటే లైక్ గెట్స్ ఇన్ టు దట్ రూమ్, నాకేం తెలియదు ఆన్సర్, ఇప్పుడు నాకు ఆన్సర్ కావాలి, బ్రెయిన్ ఈజ్ వర్కింగ్ దట్ వే అండ్ హీ బికమ్స్ దట్ ఓల్డ్ రామప్ప. సో ఈవెన్ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మట్టేసేటప్పుడు తప్పంతా నీదే నాదేం కాదు, అది ఐ వాంటెడ్ టు అది తిరిగి అంటాడు కదా, ఐ వాంటెడ్ టు, నాకు దట్ వాజ్ ద మెయిన్ డీల్. ఐ థాట్ దిస్ ఈస్ చిప్పు కొట్టేసింది అప్పటికే. ఈవెన్ నౌ అంటే అంత బ్యూటిఫుల్, అంటే సి లుక్ ఎట్ ద ఐరనీ కదా, అంటే అంత పెద్ద బోనాలయం, ఓకే, ఒక చిన్న డౌట్ అనే దీంతో వాడి లైఫ్ పోయింది, వాళ్ళ ఇంట్లో ఆడి చుట్టూ అసోసియేట్ అయిన అందరి లైఫ్స్ పోయాయి, పోనీ ఆన్సర్ తెలిసిపోయింది అంటే అంటే దిస్ నో హ్యాపీనెస్ అంటే అంత హ్యూజ్ ఎస్టేట్, అంత మ్యాన్షన్లో హ్యాపీనెస్ లేదు. దిస్ ఆల్వేస్ అందులో హ్యాపీగా ఉంది అంటే మేబీ కొంతేమో అచ్చం ఉందేమో, అంటే మైండింగ్ అ బిజినెస్. బట్ అంటే నేను ఇంకో థియరీ కూడా చదివాను, రామప్ప ఏమైనా అచ్చమ్మ కొడుకా అని. అంటే ఛాన్స్ ఆర్ దేర్, అంటే ఎక్కడి నుంచి పట్టుకొచ్చాడు, ఆచార్యాల నాన్న పట్టుకొచ్చాడు, మదర్లీ ఇదొకటి చేసిన తప్పు, మా రామ సహనం పేషెన్స్, జస్ట్ థియరీ. అంటే వన్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ ఆర్ట్ క్రియేట్స్ ఆర్ట్ అని ఒక ఇది ఉంటుంది కదా, అంటే ఇది ఎన్ని థియరీస్ వచ్చాయి తెలుసా, అంటే నీలో ఉన్న ఒక క్రియేటివ్ బగ్ ని ఇది ట్రిగర్ చేసింది. ప్రతి అయితే వాడు కన్నెలా ఎత్తాడంటే ఇది రీజన్, అంటే సో మెనీ ఫ్యాన్ థియరీస్, సో మెనీ థియరీస్ కేమ్ అప్ రాబోతురు కదా, అంటే ఫెల్ట్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. సో దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్, దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. యా, గో హెడ్, సారీ. నో ఇది మహాకి నేను చెప్పినప్పుడు లైక్ దిస్ ఈస్ ది సత్యదేవ్. నాకు ఈ సీన్లో, ఈ సినిమా మొత్తంలో బెస్ట్ ఆఫ్ సత్యదేవ్ అంటే ఐ వుడ్ సే దిస్ మూమెంట్. ఐ లవ్ ఈవెన్ ఐ థింక్ మహాక్ కూడా ఇది మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే తను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే బాగా వచ్చిన సీన్లో ఇది టాప్ తనకి. అంటే యా, ఇట్ ఎక్సీడెడ్ హిస్, అంటే ఇట్స్ వెరీ వెరీ సెల్డమ్ దట్ డైరెక్టర్స్ దే హ్యాపెన్స్ విత్ డైరెక్టర్స్ కదా, అంటే దే హ్యావ్ అ వెరీ గ్రేట్ విజువల్ ఇన్ దర్ మైండ్, అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ సీన్స్ విచ్ ఎక్సెల్డ్ లైక్. అండ్ ఇది ఇంకా ఎండింగ్ వస్తే మధ్యలో కూడా అన్ని మాట్లాడచ్చు మనం. దిస్ రెండు వారాలే దిస్ వాజ్ ఆల్సో వ్యాకీ అసలు. ప్లీజ్ దీని గురించి కొంచెం చెప్పండి. అంటే దట్ సమ్స్ అప్, అది వన్ ఆఫ్ ద మోస్ట్ కీ. అందరు అది చిన్న ఫన్ యాంగిల్లో ఉంది కానీ దట్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్. 2 వారాల్లో హీస్ గోయింగ్ టు 2 వారాల్లో అంటే ఎన్నో ఆన్సర్స్ అక్కడ క్లోజ్ అయిపోయాయి బేసికలీ. అందుకే అది అంటే ఆ డాన్స్ సీక్వెన్స్ అప్పుడు ఫుల్ నవ్వు, మొత్తం సెట్ అంతా నవ్వుతూనే ఉంది, ఎందుకంటే అది వేరేగా తీసాం కదా, చిన్న టాప్ లైట్ వేసి ఈడు విన్యాసాలు చేసి కాంటెక్స్ట్ లేదు కదా. ఐ విష్ మహా రిలీజెస్ దట్, ఎందుకంటే ఓన్లీ ఒక్క ఫుటేజ్ ఫుల్ ఫన్ ఉంటుంది, ఇంత పొట్టేసుకొని ఇలా పరిగెడుతూ. అది వాజ్ మోస్ట్ ఫన్నీయెస్ట్ సీన్ అది. అంటే ముందు నుంచి కూడా ఉంది లేదు, ఇది ఏంటంటే ఆ కళ్ళల్లో ఆడు పరిగెడుతుంటాడు అటు ఇటు దోహఫ్తే. అంటే ఇది ఏంటంటే ఆడు అన్నాడు కదా, డాక్టర్స్ వచ్చి చెప్తారు కదా, అంటే నేను ఇలాంటి కేసుని చూడలేదు అంటారు. తర్వాత అతను వచ్చి అంటే జస్ట్ మేక్ హిమ్ ఇంకొన్ని రోజులే ఉంటాడు, అది అన్నిటికి మనం ఒక లాజికల్ అవన్నీ చెప్పకుండా సడన్ గా యోగనిద్ర నుంచి బయటకు వచ్చాడు, ఇక్కడికి వచ్చాడు అని క్లోజ్ చేస్తున్నాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ సీన్ అది. నేను అసలు ఫుల్ ఎంజాయ్ చేశాను. అంటే దీని తర్వాత సీన్ ఇస్ లైక్ కంప్లీట్లీ రెజ్యునేటెడ్ రామప్ప. దట్ ఈస్ మళ్ళీ కార్లో నుంచి దిగేది ఉంది కదా, దట్ ఈస్ ద ఫస్ట్ షాట్ ఆఫ్ ద ఫిల్మ్ బేసికలీ. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, అంటే ఆ మొత్తం పోలీస్తో మాట్లాడేదంతా ఫస్ట్ డే ఫస్ట్ షాట్, అక్కడి నుంచి స్టార్ట్ అయింది మా జర్నీ. ఇంకా నాకు ఫుల్ అంటే కథ విన్నప్పుడు నేను ఎంత టెన్షన్ పడ్డానో, లైక్ ఆబ్వియస్లీ యూర్ గెటింగ్ సంథింగ్ ఆన్ టు ద స్క్రీన్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ హెవీ మేకప్, ప్రాస్థెటిక్స్ అండ్ ఆల్ కదా. అక్కడికి వెళ్ళి చేసిన తర్వాత మనవాడు అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. మహా కూడా ఆ రోజు మా ఇది మనం కొడుతున్నాం వాట్ ఎవర్ ఒక నమ్మకం వస్తుంది. దట్ వాస్ ద సీన్. అది ఇక్కడ నాకు ఎక్స్ప్రెషన్స్ లైక్ ఇక్కడ నుంచి నో డైలాగ్స్, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ కదా. అవును, ఇది కానివ్వండి, ఇదే ఏదైతే
లేక ఇంకా బాడీ కానివ్వండి, బాడీ జస్ట్ ఎక్స్ప్రెషన్స్. అండ్ అది కట్టు పడిన ప్రతిసారి థియేటర్ రోజు ఎరప్టింగ్. ఐ రిమెంబర్ ఫన్నీ యాజ్ వెల్. ఇది దిస్ వాజ్ వెరీ ఫనీ. బట్ నేను సీన్ చదువుతున్నప్పుడు ఏంటంటే, సత్యదేవ్ నోస్ ది ఆన్సర్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్. బట్ రామప్పకి ఆన్సర్ తెలియదు కదా. సో నాకు ఏడుపు వచ్చేస్తుంది. నేను లైక్, అరే ఇది తెలియదు కదా ఇప్పుడు, ఎట్లా ఇప్పుడు విడి అంటే అదే నేను నైట్ 12కి ఇప్పుడు చదివాను. మహా ఫోన్ మహా నాకు బాధ వచ్చేస్తుంది అంటే, అది నీకు అనిపిస్తుంది అంటే దెన్ ఈ సీన్ బీభత్సంగా వర్కౌట్ అవుద్ది మనకి అని అన్నాడు అనమాట. అంటే నా పాయింట్ ఏంటంటే, వాడికి అంటే ఇఫ్ యూ యాక్చువల్లీ లుక్ ఎట్ వన్ వే ఆఫ్ ఇట్, ఆడు చాలా హ్యాపీగా పోయాడు. అంటే ఆడికి కావాల్సిన అవసరం దొరికింది, ఆడు వెళ్ళిపోయాడు. దట్ ఈస్ ద క్లోజర్. బట్ ది అదర్ 2 ఆస్పెక్ట్స్ ఆడియన్స్కి తెలుసు, రామప్పకి తెలీదు. సో చాలామంది ఈ సీన్ అప్పుడు నాకు నేను చెప్పాను కదా, అరే వి ఫెల్ట్ సో బ్యాడ్ ఫర్ రామప్ప దట్ హీ డజంట్ నో దట్, అరే ఆల్ దిస్ ఫెల్ పాపం వాడికి ఆ విషయం తెలీదా అని ఎవరివన్, బికాస్ అంటే దట్స్ వేర్ దే ట్రావెల్డ్ విత్ హిమ్, దే వాంటెడ్ టు నో ది ఆన్సర్ కదా. అండ్ నేనేదో వేరే ఇంకోటి చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను నాకు చెప్తూ. ఎక్స్ప్రెషన్ నవ్వుతూ అంటే లోపల, యా ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నేను నవ్వుతూ పెట్టాను, నాకేమో వినబడుతుంది కదా వీళ్ళు డైలాగ్ ఏం చెప్తారు. నాగరే లైక్ విష్ దిస్ గై నోస్ అబౌట్ ఇట్ అని. అంటే నాకు పక్క, అండ్ దట్ టు ఓపెన్ ఐస్. ఎవరో మన ఆనంద్ భారతి గారు అన్నారు, ఆయన వచ్చాడు, వస్తే సత్య జనరల్గా మా డెడ్ బాడీ ఈజ్ ద మోస్ట్ ఈజీ టు యాక్ట్ అంటారు, నువ్వు డెడ్ బాడీ కూడా యాక్ట్ చేస్తుంది ఏంటి అంటే నవ్వుతూ కళ్ళు ఓపెన్. అండ్ దట్ బ్రైట్ సన్ కంప్లీట్లీ కాటికాపరి సీన్ వాజ్ లైక్ ద మోస్ట్ హార్ష్ సన్ అనమాట. అది కళ్ళు బ్లైండ్ అయిపోతానేమో అనుకున్నాను, అలా ఉంది. అండ్ ఐ కాంట్ క్లోజ్ ఆల్సో, దేర్ డోంట్ క్లోజ్ అలా గట్టి పెట్టుకుని ఉన్నాను. మళ్ళీ ఆ గ్రిన్ ఉండాలి. ఇట్ వాస్ లైక్ టెరిఫిక్. వాట్ వాస్ దట్ గ్రిన్ రిటన్ యాజ్ ఇన్ ద స్క్రిప్ట్? ఈ రామప్ప ఫేస్కి ఇప్పుడు వీళ్ళు ఒక్కొక్కటి వచ్చి నిజం చెప్పిన వెంటనే కట్టు పడుతుంది కదా. హౌ వాస్ దట్ డిఫైన్డ్ ఇన్ ద స్క్రిప్ట్? లైక్ ఈ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటే ఆనందంతో పోయాడు అనేది ఒకటైతే, మేబీ అంటే లైక్ హిడెన్ డీటెయిల్ ఆర్ వాట్ ఎవర్, బికాస్ ఆబ్వియస్లీ సాడ్ థింగ్ అండ్ you show him laughing at it. And it's like laughing at his own life or laughing at his whole life became a joke at the point. Exactly, that's what it is, that's how it was written, that was what he wanted to portray. అది కన్ఫర్మ్. నేను ఏదో చెప్తాం అనుకుని, ఈవెన్ ద లాగ్స్ ఉన్నాయి కదా పైన పెట్టిన లాగ్స్, ఎవరికి తెలియదు ఏంటంటే ఒరిజినల్ లాగ్స్ అవన్నీ డమ్మీ కాదు, ఒరిజినల్ లాగ్స్ వేసేసారు. అంత సూపర్ హెవీ ఉన్నాయి అవన్నీ. నాకు ఒక 150 కేజీలు 200 కేజీలు పైన ఉంది నాకు. అండ్ ఇంకో డూప్ లేకుండే, కాస్ట్యూమ్ కూడా వేరే వాళ్ళకి ఇవ్వలేకపోయారు. నేను చాలా సీన్స్లో నేను లోపల ఉన్నాను, బయట మీకు కనిపించింది. ఆ సీన్స్ అన్ని ఇది పెట్టేది అదంతా కూడా పైర్ అదంతా కూడా ఐ వాజ్ దేర్ ఇన్ సైడ్. నాకు కాళ్ళు నెక్స్ట్ ఇలా క్రంబుల్ అయిపోయి, అంటే మొత్తం వన్ హోల్ డేనా? యా, వన్ హోల్ డే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు యు ఆర్ ఆన్ ద ఫైర్. See, obviously it needs a sacrifice. Obviously any great things నీకు రావాలి అంటే నువ్వు చెయ్యాలి. అది దీనికి నేనంటే సమ్వేర్ నాకు ఎక్కడో అరే నాకు ఒక స్టాంప్ కావాలి నేను చేసే ఒక పర్ఫార్మెన్స్కి అంటే ప్రాస్టిక్స్ కానీ ఇది కానీ ఎప్పటి నుంచో యాజ్ అన్ యాక్టర్ నీకు యాక్టింగ్ అంటే ఇంత అభిమానించి లవ్ చేసే వాళ్ళకి రామప్ప లాంటి రాబోదూర్ లాంటి ఒక సినిమా మహా రాయడం, అది నా దగ్గర రావడం, it's all distant. Okay, maybe it's part of many manifestations, like how I watched I grew watching Kamal, ante like a huge fan of Chiranjeevi garu, but obviously when it comes to prosthetics and the great performances, we have seen it from Kamal sir. ఆయన చూసినప్పుడు అలాంటి అమ్మ మనం ఎప్పుడు చేస్తాం గురు, ఎవడు రాస్తాడు మనకి ఇలాంటివి అని అనుకోవడం కావచ్చు, లేకపోతే ఒక్క స్టాంప్ ఆఫ్ అథారిటీ వేర్ ఇండియా వైడ్ ఒక్క రెజొనేట్ అవ్వాలి మనం చేసిన పర్ఫార్మెన్స్ కానీ, లేకపోతే ప్రతిసారి అంటే నాకు ఎప్పుడు ఏంటంటే తెలుగు నుంచి మనం ఎప్పుడు
అంటే వీ ఆల్వేస్ సీ కమల్ సార్, సూర్య గారు, విక్రమ్ గారు, ధనుష్ గారు, లైక్ దే ఆల్వేస్ ట్రై లుక్స్ వైజ్. సో మనకి తెలుగు నుంచి కూడా అలా చేస్తే బాగుంటుంది కదా, లైక్ సమ్వేర్ అరే మనం కూడా ఒకటి చేస్తున్నారా అని చెప్పుకోవడానికి ఉంటుంది కదా. ఇలా రకరకాల నా క్వశ్చన్స్కి ఒక ఆన్సర్ రాబోతున్నారు అనేది నా పాయింట్. అంటే లైక్ దిస్ ఇస్ దట్ ఫిల్మ్ వేర్ ఐ వాంట్ టు ప్రూవ్ దట్ దీస్ ఆర్ థింగ్స్ కెన్ బి డన్ అండ్ వాట్ కెన్ బి అచీవ్డ్ అన్నది. అండ్ నెక్స్ట్ నేను చూస్తున్న సినిమాలన్నీ కూడా లైక్ కంప్లీట్లీ ఎంటర్టైనర్స్. ఒక సమవర్తి ఫర్ దట్ మ్యాటర్, టెరిఫిక్, because the RR tiger, there's a tiger element in it. It's a man eater versus man space action, forest action film, action. So that I love that anamata. నాకు చాలా ఇష్టమైన ఒక యాక్షన్ డ్రామాస్ ఆర్ మై ఫేవరెట్ జానర్స్. లక్కీలీ సమవర్తి అజయ్ నాగ్ డైరెక్టర్ ఆరంభం అనే ఫిల్మ్ చేశాడు. ఆడొక మ్యాడ్ గేయాడు సార్ తను. టెరిఫిక్ ఫిల్మ్. దట్స్ గోయింగ్ టు బి వన్ క్రేజీ ఫిల్మ్ ఇన్ మై క్రౌన్. ఇన్ మై ఓకే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ ఎ క్రౌన్, మేబీ మళ్ళీ క్రౌన్ ఏంటి గురు అని అంటారేమో తెలియదు కానీ ఇన్ మై లిస్ట్ ఆఫ్ ఫిల్మ్స్ దట్ హవ్ డన్ సో ఫార్. అంటే ప్రతిసారి అదే రామ్, అంటే లైక్ సి మై ఎండ్ గోల్ ఇస్ లైక్ ఐ వాంట్ మై ఆడియన్స్ టు ఫీల్ హ్యాపీ. సో నెక్స్ట్ యాక్షన్ తర్వాత ఇంకో సినిమా చేస్తున్నాను లక్ష్మితో. లక్ష్మి కొత్త డైరెక్టర్, కంప్లీట్ ఎంటర్టైనర్, లైక్ ప్రాపర్ ఎంటర్టైనర్. అది ఆబ్వియస్లీ ఫుల్ బాటిల్ ఉంది, శరణ్ డైరెక్టర్. దట్స్ ఆల్సో లైక్ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్. వచ్చేస్తుంది ఇప్పుడు వచ్చేస్తుంది. అండ్ దానికోసం నేను మామూలు వెయిట్ చేయట్లేదు. అది అంటే నువ్వు దీని తర్వాత అది చూడాలి. నెక్స్ట్ ఫిల్మ్ అది ఉండబోతుంది. అది డిస్కషన్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఏది వస్తుంది అనేది ఉంది. సమవర్తి, ఫుల్ బాటిల్ అండ్ ద అదర్ ఫిల్మ్ దట్ ఐ జస్ట్ స్పోక్, ఎంటర్టైనర్. ఆ మూడు అంటే ఇంకెక్కడ నుంచి ఐ వాంట్ టు బీ దట్. అంటే నాకు వన్ థింగ్ ఏంటంటే ఎంటర్టైనర్స్ అన్నది ఈ ఇంటెన్స్ ఆస్పెక్ట్ ఒకటి అసలు కాదు రామ్. నేను ఐఎమ్ లైక్ ద మోస్ట్, అంటే లైక్ ప్రాబ్లం ఏంటంటే మనం ఒకటి చేసిన తర్వాత అన్నీ అవే రావడం ఒక ఆస్పెక్ట్ అయితే, అంటే ఇప్పుడు అదే అనుకుంటే మరి ఉమామహేశ్వర్ నేను చేయలేను కదా. ఇట్స్ అబౌట్ హౌ డైరెక్టర్స్ లుక్ ఎట్ మీ కదా. ఐఎమ్ క్లే మ్యాన్. I always feel actor is clay or actor is water. You're what you're poured, like you take the shape of the container that you. So నువ్వు ఎప్పుడైతే క్యాపబుల్ ఉన్నప్పుడు ఎవరైనా రాయగలగాలి కదా. అండ్ ఇఫ్ యూ రైట్, టెల్ మీ ఇఫ్ ఐ డోంట్ డూ ఇట్. దట్ ఈస్ వేర్ ఇట్ కమ్స్ ఫ్రమ్. అండ్ ద నెక్స్ట్ ఎంటర్టైనర్స్ లైక్ ఐ మీన్ సమర్థ్ ఈస్ అ ప్రాపర్ ఎంటర్టైనర్. ఎంటర్టైనర్ అంటే see for me, you come into the theater, get entertained. That's all that. I mean, need not be a comedy film. హుక్ చేసి ఎంగేజ్ చేసే ఒక ఇది. దట్ వాస్ కమింగ్ అవుట్ బ్రిలియంట్. సో సత్యదేవ్ గారు నిజం చెప్తున్నా కదా, ఇది ఐ జెన్యూన్లీ ఫీల్ దట్ యు ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ దట్ వీ హ్యావ్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీ హ్యావ్ యూ. అండ్ సమ్మరైజ్ చేయాలంటే, నేను మొన్న ఫ్రెండ్స్తో కూర్చొని ఇట్లా ఉండే వాళ్ళందరూ సినిమా పిచ్చోళ్ళే కాబట్టి, వన్ గై ఈజ్ పాపులర్ ఆల్సో, హీ సెడ్ దిస్, సత్యదేవ్ ఆయన సినిమా ఏదైనా వస్తుందంటే యాక్చువల్లీ నాకు ఆ సినిమాకి ఏదో ఒకటి కాంట్రిబ్యూట్ చేయాలనిపిస్తుంది. అది క్రౌడ్ ఫండింగ్ లాంటిది ఏమైనా పెట్టాడు అనుకోండి సత్యదేవ్, నేను ఖచ్చితంగా దానికి కాంట్రిబ్యూట్ చేస్తా. ఎందుకంటే ఆయన అది సంపాదించుకున్నాడు, నా నమ్మకాన్ని, నా గుడ్ విల్ని అని. సో ఐ థింక్ దట్ ఈస్ అ బ్యూటిఫుల్ థింగ్ అనిపించింది నాకు. That a viewer and the audience that you have earned with your work, with your films over the years, they have that goodwill towards you. Awesome. They want you to what do you call, keep doing great work. Yeah. Anedi, they are genuinely rooting for you. There are so many people who are rooting for you, and it's all your work that's making them. మీరు అన్నట్టు ఆర్ట్, మీ ఆర్ట్తోనే, మీ వర్క్తోనే యు ఆర్ బ్రింగింగ్ ఇన్ ఆల్ దాట్ పాజిటివిటీ. కాబట్టి నేను జెన్యూన్గా ఐ అబ్సల్యూట్లీ లవ్ దిస్ ఇంటరాక్షన్. ఇట్ వాస్ లైక్ అ సెలబ్రేషన్ ఆఫ్ ద క్రాఫ్ట్, యాక్టింగ్ అనే ఒక క్రాఫ్ట్. అండ్ సో హ్యాపీ దట్ అది మీ ద్వారా జరగడం, మీ రోల్ ద్వారా జరగడం, మీ క్యారెక్టర్ ద్వారా, మీ వర్క్ ద్వారా జరగడం అనేది ఇట్స్ అ సెలబ్రేషన్ ఆఫ్ యువర్
పర్ఫార్మెన్స్ ఆల్సో. థ్యాంక్ యూ. అంటే నాకు జస్ట్ థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్ అండ్ థ్యాంక్స్ టు ద పర్సన్ హూ సెడ్ దట్ టు. లైక్ వన్ థింగ్ ఏంటంటే రామ్, నాకు యాక్టింగ్ అన్నది, నాకు యాక్టింగ్ని నేను చాలా గర్వంగా చూస్తాను. అంటే నాకు చాలా ప్రైడ్ ఉంటుంది. యువర్ అన్ యాక్టర్ అన్న దానిపైన నాకు చాలా ప్రైడ్ అనమాట. ఎందుకంటే సి ఒక బ్లాక్ అండ్ వైట్లో ఉండేదాన్ని అఫ్కోర్స్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ ఆల్సో యాడ్. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ బ్రాడర్ సైడ్ ఆఫ్ థింగ్స్, 150 ఒక 150 మంది కష్టపడి ఎందుకు పనిచేస్తారంటే ఒక యాక్టర్ వచ్చి పర్ఫామ్ చేయడానికి, రైట్? అంటే ఇంతమంది ఎనర్జీని ఒక యాక్టర్ హీ హ్యాస్ టు షోల్డర్ ఆన్ షోల్డర్స్. అంటే ఆ స్క్రిప్ట్ వెయిట్ని కానీ, లేకపోతే ఆ 150 మంది వర్క్ని కానీ, ఆ ఆర్ట్ కానీ, ఆ సెటప్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఆర్ ఆల్ వర్కింగ్ టు షో ద యాక్టర్ ఇన్ యాక్షన్. అది ఎంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అంటాను నేను. ఇట్స్ హ్యూజ్. అంటే యాక్టర్ అనేది ఓన్లీ గ్లిటర్, గ్లామర్ల ఫోటోలు అదంతా ఒక పార్ట్ అయితే, ఇట్ కమాండ్స్ రెస్పెక్ట్. ఎందుకంటే we shoulder an entire unit of 200 to 300 people, the producers, the technicians, everyone. ఆ ఒక్క సీన్ ఇడు బాగా చేస్తే చాలని వాళ్ళందరూ వెయిట్ చేస్తాం. ఎగ్జాక్ట్లీ. అది ఎంత గొప్ప ఇది కదా. అంటే అది నేను ఐ టేక్ ప్రైడ్ ఫ్రమ్ దాట్, యూనో, లైక్ నెంబర్ 1. ఆల్సో అంటే లైక్ ఐ లుక్ ఎట్ కొన్నిసార్లు ఇట్స్ ఆల్వేస్ అదర్ వే. అంటే ప్రతిదానికి 2 విధాలు ఉంటాయి కదా. సీన్ని పాడు చేయాలన్న యాక్టరే, సీన్ని డబుల్ ద ఇంపాక్ట్ క్రియేట్ చేయాలన్న యాక్టరే చేస్తాడు. అంటే మేబీ ఆన్ పేపర్ ఇట్ మైట్ లుక్, రాస్తున్నప్పుడు అది నార్మల్గా ఉన్నా, అన్ యాక్టర్ కెన్ టేక్ ఇట్ టు అనదర్ లెవెల్ విత్ హిస్ nuances or with his performance or like whatever he does, because end of the day ఆడు చేస్తుందే మనం చూస్తాం కదా. సో ఇది నాకు చాలా స్ట్రాంగ్ రెస్పెక్ట్. అందుకే ఇంత పెద్ద ఒక ఇండస్ట్రీని రిప్రజెంట్ చేసేది ఆన్ స్క్రీన్ యాక్టర్స్ కాబట్టి నేను ఐ టేక్ ప్రైడ్ ఇన్ దట్ బీయింగ్ అన్ యాక్టర్. అండ్ అందుకే అప్పుడప్పుడు కొంతమంది వచ్చి నేను యాక్టర్ని అయిపోతున్నాను అది అనగానే నాకు ఫస్ట్ అసలు అంటే ఓకే, వాట్ ఈస్ దట్ యూ వాంట్ టు బ్రింగ్ టు ద టేబుల్ చెప్పు అని మాట్లాడుకుంటాను కొంతసేపు. ప్యూర్గా అనిపించినప్పుడు నేను మాట్లాడుకొని కొంతసేపు ఓకే నో వాట్ యూ క్యాన్ బికమ్ అన్ యాక్టర్, లైక్ ఇది చేయి అది చేయను సలహాలు ఇస్తాను. అంటే బికాస్ అంటే కెమెరా ముందుకు వెళ్ళి జస్ట్ చేసేయడం ఒక్కటే కాదు అని, యూ హ్యావ్ టు బ్రింగ్ అ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ టు ద టేబుల్. That's అంటే ఫీల్ ద పెయిన్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ 200 people on your shoulders, automatically you'll be a great actor. Yeah, absolutely. And that's all that I do. Wow. Yeah, and that's one thing. And also అంటే నాకు ప్రొడ్యూసర్స్ అన్నా కూడా అంతే రెస్పెక్ట్ రామ్. బికాస్ ఇది కూడా నేను కావాలని నేను మళ్ళీ నీకు ఆపి చెప్తున్నానంటే బికాస్ ఐ వాంట్ మై ప్రొడ్యూసర్స్ టు ఫీల్ దట్. అంటే ఆబ్వియస్లీ ఎందుకంటే వాళ్ళందరి గురించి నాకు ప్రొడ్యూసర్స్ అన్నీ కూడా నాకు అంతే రెస్పెక్ట్. ఎందుకంటే నేను ఎవడో వాడికి తెలీదు, నేను వాళ్ళు కొడుకుని కాదు, వాళ్ళ అల్లుడిని కాదు, వాళ్ళ ఎవరిని కాదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న కొంత డబ్బు తీసుకొని వచ్చి, వాళ్ళకి ఉన్న డబ్బు తీసుకొని వచ్చి మన మీద పెట్టి ఒక సినిమా తీద్దామని అనుకుంటారు. నాకు అది చాలా రెస్పెక్ట్ నాకు. అంటే వాళ్ళపైన మా అనురాగ్, శరత్, తర్వాత చింతా గోపాలకృష్ణ గారు, రావు బహదూర్కి అయితే, సంవర్తికి శివచరణ్ రెడ్డి, తర్వాత వినయ్, శశి, వాళ్ళ ముగ్గురు అయితే, మా ఫుల్ బాటిల్కి రామాంజనేయులు అనే మా రామన్ అయితే, వీళ్ళందరూ అంటే దే ఇన్వెస్టెడ్ ఇన్ సంథింగ్ నాట్ ఆన్ దర్ ఓన్ కిన్ ఆర్ బ్లడ్, ఇన్వెస్టెడ్ ఆన్ మీ. సో నాకు అది చాలా ఎక్కువ రెస్పెక్ట్ వాళ్ళందరూ అంటే నాకు, అంటే ఇంక్లూడింగ్ మై డైరెక్టర్స్ ఆబ్వియస్లీ ద ఫస్ట్ థింగ్. And that's all. I just wanted to reiterate because చాలా సార్లు మర్చిపోతా ఉంటాను వాళ్ళ గురించి చెప్పడం. I thought I just want to end by saying that actors like you bring respect to the craft. So thank you for saying that. Please keep doing what you do. Thank you, sir. Thank you, Ram. Thank you.